న్యూటన్స్ థర్డ్ లా ప్రాబ్లం అక్కడే ఉంది. న్యూటన్స్ థర్డ్ లా కరెక్ట్ గా చెప్పకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేరు. కాబట్టి స్కూల్లోనే బేసిక్స్ ఇస్తున్నాము కాబట్టి ఏంటి న్యూటన్స్ థర్డ్ లా ఏమి అంటే ప్రతి ఒక్కరు చెప్పేస్తారు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఆల్వేస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పేస్తారు. కాకపోతే దాని ఎక్స్టెన్షన్ కొద్దిగా మిస్ అయిపోతుంది. విచ్ ఆల్వేస్ యాక్ట్స్ ఆన్ టూ బాడీస్, సింగిల్ బాడీ పైన అప్లై కాదు. అందుకు క్వశ్చన్ ఫేమస్ అయింది. ఐఐటి ఒకసారి క్వశ్చన్ స్టార్ట్ అయింది. ఏమంటే ఒక హార్స్ కార్ట్ ఒకటి ఉంటుంది. ఆ హార్స్ ను కార్ట్ ను ట్రై చేసి పెట్టింటారు. హార్స్ కార్ట్ ను పుల్ చేస్తుంది, కార్ట్ ఇంటర్న్ పుల్ చేస్తుంది కదా. యాక్షన్ రియాక్షన్ ఫోర్సెస్ ఈక్వల్ అయిపోతాయి కదా. ఈక్వల్ అయినప్పుడు అది మూవే కాకూడదు. కానీ ఇది మూవ్ అవుతుంది ఎలా అంటే ఏదైనా వస్తువులు కనెక్ట్ అయి ఉంటే, కన్స్ట్రెయింట్ రిలేషన్స్ అంటారు, కనెక్ట్ అయి ఉంటే దట్ వన్ ట్రీటెడ్ యాజ్ సింగిల్ బాడీ. అంటే సింగిల్ బాడీ పైన న్యూటన్స్ థర్డ్ లా అప్లై చేయలేదు. ఇప్పుడు ఎలా మూవ్ అవుతుంది అంటే అది ఒక బాడీ అయితే రోడ్ అనేది సెకండ్ బాడీ, రోడ్ సెకండ్ బాడీ. కాబట్టి యాక్షన్ రియాక్షన్ ఫోర్సెస్ అక్కడ యాక్షన్. కాబట్టి ఈసారి న్యూటన్స్ థర్డ్ లా చెప్పేటప్పుడు ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఆల్వేస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇట్ ఆల్వేస్ యాక్ట్స్ ఆన్ టూ డిఫరెంట్ బాడీస్ సైమల్టేనియస్. ఇప్పుడు కూడా ఇంకోటి ఇక్కడ డిస్కషన్ మంచిది మా వెంకట సైమల్టేనియస్. కాబట్టి ఈ విధంగా అప్లై చేసుకున్నప్పుడు మనకు న్యూటన్స్ థర్డ్ లా అయిపోతుంది. ఫస్ట్ లా సెకండ్ లా ఇంకా సార్ రాకెట్ లాంచింగ్ లో టూ బాడీస్ స్మూత్ బాడీ అయినా మనకు అక్కడ కండిషన్ కదులుతా ఉంది, బండి కదులుతా ఉంది అంటే బ్యాలెన్స్ అయినట్లేదు. అది ఇంకా స్మూత్ గా ఉంటే మూవే కాదు, ఈక్వల్ కాకపోవచ్చు. సరే ఇంకోటి ఇప్పుడు అది ఒక మిస్కన్సెప్షన్ చెప్పేస్తాను సార్. స్కూల్ వరకు ఉన్న కండిషన్స్ అన్నింటిలో కూడా మనకైతే ఏవైతే ఈక్వేషన్స్ ఆఫ్ కైనమాటిక్స్ అని చెప్పుకుంటున్నామో V is equal to U plus AT, S is equal to UV plus half AT square, V square plus C square is equal to 2AS. ఈ ఫార్ములాలు, these formulas are applicable only when acceleration is constant. Acceleration is constant. Acceleration constant దేని వల్ల అంటే with respect to time, with respect to position కూడా కావచ్చు, with respect to velocity కూడా కావచ్చు. ఈ మూడింటితో కంపేర్ చేస్తే కాన్స్టెంట్ గా ఉండాలి. ఇప్పుడు ఈసారి రాకెట్ లాంచింగ్ గురించి చెప్పాడు. రాకెట్ లాంచింగ్ చేసేటప్పుడు యాక్సలరేషన్ కాన్స్టెంట్ కాదు, యాక్సలరేషన్ మారుతుంది.